హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ లంచ్ చేశారండి. ఈరోజు మార్నింగ్ నేను అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను కూడా లంచ్ చేసేసాను. ఇవాళ మా బీరకాయ కూర చేశాను. చాలా బాగుంటుంది. రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ విధంగా బీరకాయ కూర చాలా సింపులే కదా, మన రెగ్యులర్ వేలోనే చేశాను. కొద్దిగా శనగపప్పు వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవాళ మా రెసిపీ వచ్చేసరి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ చేశాను అండ్ ఆమ్లెట్ కాంబినేషన్. ఇదండి ఇవాళ మా రెసిపీస్ లిస్ట్. అయితే ఇంకా ఈ రోజు మీకు ఒక స్మాల్ అప్డేట్ చెప్పాలండి. అదేంటంటే నేను లాస్ట్ టైం ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక కుర్తీ హాల్ చేశాను, క్యాష్ కరో వాళ్ళది. దాంట్లో మీకు విన్నర్స్ ని నేను అనౌన్స్ చేయలేదు, బట్ ఆ విన్నర్ కి నేనైతే మెయిల్ చేశాను. తను నాకు అడ్రస్ పంపించడం కూడా జరిగిపోయింది. బట్ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో కానీ బ్లాగ్ లో కానీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళు మీరు ఇంకా విన్నర్ ని అనౌన్స్ చేయలేదు అనుకుంటారు కదా, అది ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. స్వప్న ఎడిగా అండి. అంటే నేను ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్ కి తగ్గట్టుగా ఆన్సర్ వచ్చినటువంటి రిప్లైస్ లో నుంచి కొన్ని చిప్స్ లో నుంచి చేసుకుని నేను ఇంట్లో తీసాను. అంటే దాన్ని మళ్ళీ ర్యాండమ్ కమెంటర్ పికర్ ద్వారా అయితే ఏం తీసుకోలేదు. స్వప్న ఎడిగా అనే పేరుతోటి ఉన్న యూజర్ ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తనకి నేను ఆల్రెడీ మెయిల్ చేశాను, నాకు అడ్రస్ కూడా పంపించేశారు. సో మీ అందరికి కూడా తెలియడం కోసం ఆ వీడియోలో నేను విన్నర్ ని సెలెక్ట్ చేశానని చెప్పేసి ఇన్ఫార్మ్ చేద్దామని చేశానండి. బట్ ఇంక ఈ ఫోన్ కేస్ కి సంబంధించి అయితే అతను ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. నేను ఈమెయిల్ కూడా చేశాను, కొంచెం విన్నర్ నేమ్స్ నాకు పంపించండి అని చెప్పి. బట్ రెస్పాండ్ అయితే కాలేదు. చూడాలి, మళ్ళీ ఇంకొకసారి మెయిల్ చేస్తాను. అండ్ నేను అనౌన్స్ చేసినటువంటి గివ్ అవే విన్నర్స్ లో ఎండి హుసేన్ అనే వాళ్ళు నాకు అడ్రస్ రాలేదండి. సో వాళ్ళ అడ్రస్ అనేది పక్కన పెడితే మిగతా 4 మెంబర్స్ కి పంపించాడు. ఆల్మోస్ట్ కొంతమంది అందరికి రీచ్ అయిపోయినట్టున్నాయి గిఫ్ట్స్. కొంతమంది ఈమెయిల్ చేశారు, కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు, కొంతమంది కామెంట్స్ లో చెప్పారు. సో ఆల్మోస్ట్ మిగతా 4 మెంబర్స్ కి వచ్చేసినట్టే. ఎండి హుసేన్ గారు, మీకు ఆల్రెడీ నేను ప్యాక్ చేసేసి కవర్ లో పెట్టి ఉంచాను. మేబీ ఇవాళ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. సో మీకు ఒక 2 days లో వచ్చేస్తుంది. మీది కూడా ఏం పెండింగ్ లేదండి. అండ్ ఈ విధంగా నేను లాస్ట్ టైం అనౌన్స్ చేసిన గివ్ అవేకి సంబంధించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఇంకా ఒక తుస్సు అనిపించే న్యూస్ ఏంటంటే, మేము హౌస్ షిఫ్ట్ అవుతాం అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని సర్ది పెట్టేసుకున్నాను కదా, బట్ అది లాస్ట్ మినిట్ లో డ్రాప్ చేసుకోవాల్సి వచ్చిందండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకుని ఆల్మోస్ట్ వెళ్ళే విధంగానే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట అన్నింటిని, ఎక్సెప్ట్ కిచెన్. అంటే కిచెన్ ఐటమ్స్ అన్ని కవర్స్ లో పెట్టుకునే వరకు అయితే చేయలేదు. లాస్ట్ మినిట్ వరకు చూసుకుందాంలే, ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి. సో మొత్తానికైతే మా హౌస్ చేంజ్ అనేది ఆగిపోయింది అనమాట. ఎందుకు రీజన్ అంటే, ఫస్ట్ థింగ్ మా అబ్బాయి స్కూల్ కన్వీనియన్స్, అలాగే తను ఈవినింగ్ తను స్పెండ్ చేయడానికి కానీ టైం, ఇవన్నీ ఒకటి ఆలోచించాము. మెయిన్గా అయితే స్కూల్లోనండి. ఎందుకంటే పిల్లలకి మనం వెళ్ళి ఎక్కడైనా ఉండొచ్చు, కన్వీనియంట్ గా లేకపోతే ఏదో ఒక ఇంట్లో అడ్జస్ట్ అవ్వచ్చు. కాకపోతే నా దృష్టిలో చదువు అనేది ఇంపార్టెంట్. సో తను కన్వీనియంట్ గా ఫీల్ అయినటువంటి స్కూల్లో ఉంచితేనే బెస్ట్ అన్న ఉద్దేశం ఒకటి. అండ్ ఇంకొక రీజన్ కూడా, మాకేంటంటే అటు ఇటు ఒక విషయంలో తేల్చుకోలేకపోతున్నాము. సో ఆ రీజన్ వల్ల కూడా సరే తొందరపడి కదలడం ఎందుకు అని చెప్పేసి, అంటే మాకేం ట్రాన్స్ఫర్ ఏం రాలేదండి, మాకు మేమే డిసైడ్ అయ్యాము ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అవ్వాలంటే. మీ అందరూ కూడా చెప్పాను కదా, హౌస్ కొంచెం బిగ్ గా ఉండడం వల్ల కొద్దిగా వర్క్ మెయింటెనెన్స్ తగ్గుతుంది అని నేను పర్సనల్ గా ఫీల్ అయ్యి డిసైడ్ అయిన ఇష్యూ అనమాట ఇది. సో ఎట్ ఎనీ కాస్ట్ వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ పిల్లల కన్వీనియన్స్ చూసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, మళ్ళీ వెళ్ళిన చోట అంత కన్వీనియంట్ గా తను ప్లేయింగ్ ఏరియా కానీ లేదంటే తన స్కూలింగ్ కానీ కంఫర్టబుల్ గా లేకపోతే అనవసరంగా నేనే బాధపడాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా సరేలే ఓకే అని చెప్పేసి డ్రాప్ అయిపోయాము. బట్ ఏవైతే ప్యాక్ చేసానో అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేసి అన్ని షెల్ఫ్ లో సర్దుకోవాలి. సో ఇది ఒక పెద్ద వర్క్ ఉంది నాకు. అండ్ మీకు ఈరోజు ఒక ఆఫర్ గురించి కూడా చెప్తానండి. అదేంటంటే పర్పుల్లో మనకి ఒక బై ఎనీ 5 Mond సబ్స్ ప్రొడక్ట్స్ అండ్ గెట్ 2 ఐ మాస్క్ వర్త్ ఫ్రీ 400 రూపీస్ అనే ఆఫర్ అనేది నడుస్తుంది. అలాగే బోల్డ్ అండ్ అదర్ బ్రాండ్స్ మీద 10%, 50%, 25% ఇలా బోల్డ్ అని ఆఫర్స్ ఉన్నాయని వాళ్ళు మీకు అనౌన్స్ చేయమని చెప్పారు. సో మీరు ఒక్కసారి purple.com సైట్ విజిట్ చేయండి. ఈ రోజు చాలా ఆఫర్స్ లైక్ అప్ టు 50% ఆఫ్ కొన్ని ఉన్నాయి, అనదర్ 10% ఆఫ్ ఉన్నాయి. కూపన్ కోడ్ వచ్చేసి మీరు వాడాల్సింది GET, గెట్ క్యాపిటల్ లెటర్స్ 100, ఎటువంటి స్పేస్ లేకుండా GET గెట్ 100 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఈ రోజు మీరు ఏమైనా కొనాలి అని అనుకున్న ప్రొడక్ట్స్ మీద మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది.
అండ్ నా దగ్గర గుడ్ వైబ్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. స్కిన్ కేర్ అనండి, మేకప్ రిలేటెడ్ అయితే కాదు, మనము స్కిన్ కోసం వాడుకునేటటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా, టోటల్ గా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా గుడ్ వైబ్స్ బ్రాండ్ వేనండి. సో మీరు ఒక్క 2 minutes ఓపిక పట్టారంటే నేను ఈ బ్రాండ్స్ గురించి మీకు చెప్పేసేస్తాను ఫాస్ట్ గా. సో దట్ ఇవి మీకు ఉపయోగపడటమే కాకుండా వీటికి సంబంధించిన ఒక న్యూస్ కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి మీకు దేనికి అనేది చెప్తాను. మిల్క్ అండ్ హనీ డీప్ మాయిశ్చరైజింగ్ బాడీ బటర్, 3 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి బాడీ స్క్రబ్స్ ఉన్నాయి, బాడీ బటర్స్ ఉన్నాయి, అలాగే మనకి హెయిర్ క్రీమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ బాడీ బటర్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి రెయినీ సీజన్ వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది. సో స్కిన్ అనేది కొంచెం డ్రై అవడం స్టార్ట్ అవుతుంది, కాబట్టి మనము స్కిన్ స్మూత్ గా ఉంచుకోవడానికి బాడీ బటర్స్ గుడ్ వైబ్స్ కంపెనీ వాళ్ళవి వెరైటీస్ ఏవే ఉన్నాయో చెప్తాను. ఇది వచ్చి మిల్క్ అండ్ హనీ దండి, డీప్ మాయిశ్చరైజింగ్ అండ్ బాడీ బటర్. మీకు బాడీ బటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ప్లెయిన్ గానే వైట్ గా ఉంటాయి, కాబట్టి ఇది తీసుకొని జస్ట్ అప్లై చేసుకోవడం. అండ్ గుడ్ వైబ్స్ కంపెనీది మంచి పాజిటివ్ నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే వాళ్ళ ప్యాకేజింగ్, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని చూడగానే అసలు తీసుకోవాలనిపించేలాగా మంచి క్లాసీ లుక్ తో ఉంటాయి అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ ఇది వచ్చేసి మిల్క్ అండ్ హనీ బాడీ బటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ రోజ్ రేడియన్స్ ఇంపార్టింగ్ బాడీ బటర్, ఇది ఒకటి ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఏం లేదండి, జస్ట్ మనం ఆఫ్టర్ బాత్ ఎట్లా వాడుకోవాలంటే, డ్రాప్ ఆఫ్ గుడ్ వైబ్స్ బాడీ బటర్ డైరెక్ట్లీ ఆన్ యువర్ స్కిన్, రబ్ ఇట్ జెంట్లీ యూజింగ్ ఫర్మ్ అండ్ బ్రాడ్ స్ట్రోక్స్ అంటిల్ ద బాడీ బటర్ ఇస్ అబ్జర్వ్డ్. మనం ఆఫ్టర్ బాతింగ్ ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి మనకి మిల్క్ అండ్ హనీ, సెకండ్ వచ్చేసి బ్రిటిష్ రోజ్, థర్డ్ వచ్చేసి ఆల్మండ్, మనకి ఏజ్ డిఫైనింగ్ బాడీ బటర్ అని చెప్పేసి. ఆల్మండ్ అంటే మనకి విటమిన్ ఏ రిచ్ ఉంటుంది, కాబట్టి స్కిన్ కి కొంచెం వయసు పైబడుతున్న వాళ్ళు యూజ్ చేసుకుంటే కాస్త స్కిన్ అనేది బాగుంటుంది. సో ఇవి 3 వచ్చేసి మనకి బాడీ బటర్స్ లో ఉన్నాయి. ఇంకా ఇంకొక వెరైటీ ఏముందంటే హెయిర్ క్రీమ్స్ ఉన్నాయి. స్ట్రెంగ్థన్స్ హెయిర్ క్రీమ్, కెరాటిన్ హెయిర్ క్రీమ్. ఇవేంటంటే మీరు షాంపూ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ ని కొంచెం తీసుకొని మీరు జుట్టుకి అప్లై చేసుకొని ఒక 3 minutes అట్లా ఉంచుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అనేది మనకి స్ట్రాంగ్ అవుతుంది, కండిషనింగ్ గా కూడా ఉంటుంది. సేమ్ ఇది కూడా ఒక క్రీమీ టెక్స్చర్ లో ఉందండి. సో ప్రతిదానికి గుడ్ వైబ్స్ వాళ్ళు మనకి క్యాప్ తీసుకోవడానికి ఇట్లా ఇస్తారు. ఎలా హౌ టు యూజ్ అనేది, ఆఫ్టర్ షాంపూయింగ్ అప్లై హెయిర్ క్రీమ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద హెయిర్ విత్ యువర్ ఫింగర్ టిప్స్, లీవ్ ఇట్ ఆన్ ఫర్ 10 to 15 minutes అండ్ వాష్ ఇట్ ఆఫ్. షాంపూ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ రాసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచేసుకుని వాష్ చేసుకుంటే మనకి ఇది హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్ గా చేస్తుంది. ఈ హెయిర్ క్రీమ్ లో కూడా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, అవి ఏంటనేది నేను చెప్తాను. అవి వచ్చేసి ఇది ఒకటి కెరాటిన్ హెయిర్ క్రీమ్ అండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ ఆయిల్ కూడా హెయిర్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో మనందరికి తెలుసు కదా. సో ఇది ఆర్గాన్ హెయిర్ సాఫ్టనింగ్ హెయిర్ క్రీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అలోవెరా నరిషింగ్ హెయిర్ క్రీమ్. ఇది వచ్చి అలోవెరా నరిషింగ్, అలోవెరా ప్రాపర్టీస్ ఉన్నటువంటిది. అండ్ ఇంకోటి వచ్చేసి టీ ట్రీ కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది టీ ట్రీ క్లెన్జింగ్ హెయిర్ క్రీమ్. ఇది డాండ్రఫ్ క్లియర్ చేసేస్తుంది. లాస్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ స్మూతనింగ్ బాడీ బటర్ లోనే ఇంకొకటి కూడా ఉంది మన దగ్గర, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్నటువంటిది. సో టోటల్ గా 4 బాడీ బటర్స్ ఉన్నాయి, 4 హెయిర్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక గుడ్ వైబ్స్ ఏంటంటే బాడీ స్క్రబ్స్ కూడా ఉన్నాయండి. బాడీ స్క్రబ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇట్లా ప్యాకేజింగ్ లో వస్తాయి. వీటిలో ఒకటి వచ్చేసి ప్యాచ్ ఆయిల్ అండ్ సెడార్ వుడ్ డీప్ క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ బాడీ స్క్రబ్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి శాండిల్వుడ్ రోజ్ వుడ్ ఉన్నటువంటి బాడీ స్క్రబ్ ఇది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ స్మూత్నింగ్ అండ్ రిఫ్రెషింగ్ బాడీ స్క్రబ్ నెరోలి అండ్ పెటిట్ గ్రెయిన్ అనే ప్రాపర్టీస్ ఉన్నటువంటి బాడీ స్క్రబ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్కిన్ రివైటలైజింగ్ అండ్ నరిషింగ్ రోజ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది ఒక బాడీ స్క్రబ్ ఉంది. అండ్ ఇంకా ఈ 2 ఏంటంటే ఇది అలోవెరా అండ్ సతివా సీడ్ హైడ్రేటింగ్ అండ్ సాఫ్టనింగ్ జెల్ క్రీమ్ అంట. సో ఇది ఇట్లా ఉంది. అండ్ లాస్ట్ నా దగ్గర ఉన్నది స్కిన్ స్మూతనింగ్ అండ్ సాఫ్టనింగ్ గ్రీన్ యాపిల్ సినమాన్ ఉన్నటువంటి బాడీ స్క్రబ్. సో టోటల్ 5 బాడీ స్క్రబ్స్ ఉన్నాయి, ఒక జెల్ క్రీమ్ లాంటిది ఇచ్చారు.
మీకు ఒక బాడీ స్క్రబ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకి బాడీ స్క్రబ్ ఇలా ఉంటుందండి లోపల ప్యాకేజింగ్. దీంట్లో మనకి ఎలా రాశారంటే హౌ టు యూజ్ అప్లై ద స్క్రబ్ ఈవెన్లీ ఆన్ టు వెట్ స్కిన్ అండ్ మసాజ్ ఇట్ జెంట్లీ ఫర్ అ మినిట్, రిన్స్ ద స్క్రబ్ ఆఫ్ యువర్ స్కిన్ ప్యాడ్ డ్రై విత్ టవల్. ఇది జస్ట్ ఏం లేదండి, మనం తీసుకొని స్కిన్ మీద కొంచెం సేపు స్క్రబ్ చేసుకోవాలి ఒక 1 minute పాటు. మీకు బాడీ పార్ట్ మీద ఎక్కడ స్క్రబ్ చేసుకోవాలనుకుంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్క్రబ్బర్ కూడా సేమ్ ఇట్లాంటి లిడ్తో ఉండి ఇలా ఉంది చూడండి. స్క్రబ్ కాబట్టి ఖచ్చితంగా గ్రాన్యుల్స్ తో ఉంటుంది అనమాట. సో ఇది చూసారా క్యాప్ కనిపిస్తుంది, అది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మనం స్క్రబ్ చేసుకున్నప్పుడు పైన ఉన్న డెడ్ స్కిన్ అనేది పోతుంది. తర్వాత మీరు 1 నిమిషం స్క్రబ్ చేసుకున్నాక వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక మిగతా అన్ని మనం చెప్పుకున్నటువంటి ఇందాక అదర్ వేరియంట్స్ అన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. ఓకే అండి, ఈరోజు నేను చెప్పాలనుకున్న కొన్ని అప్డేట్స్ చెప్పాను. అలాగే మీకు మంచి హెయిర్ కేర్ అలాగే స్కిన్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చెప్పాను. ఒకసారి పర్పుల్ వెబ్సైట్లో మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి, అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై బాయ్.